సో ఈ బిజినెస్ అవకాశం నా దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఏంటంటే సెర్చ్ చేస్తాను నేను. అప్పటికే అమెరికా సుమారుగా 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. 2 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి, మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఒకే ఒక్క అంశం అనేది చాలా పైకి వచ్చింది. IMF అనేది ఓన్లీ జస్ట్ 8,000 కోట్లు ఇచ్చి ఒక ఫండ్ ఇస్తే అక్కడ కొద్దిగా మనము ఆలోచించాల్సి వచ్చింది. 8,000 కోట్లు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకే ఒక్క ఇండస్ట్రీ 22,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. 22,000 కోట్లు. నాయన దేశానికి ఏమైనా కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక్కడుండి నిలబడితే చాలు, దేశాన్ని మార్చేయచ్చు. ఒక్క ఇండస్ట్రీ మారితే చాలు. కానీ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు బతికుంటే చాలు. 2 నుంచి 5 సంవత్సరాలు బతికుండి బిజినెస్ చేస్తే చాలు. చేయగలుగుతారా? బయటికి వెళ్తే బయట చాలామంది మీకు కాలకేయులు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అనుకుంటే నేను ఇన్ని చూసినా నా వల్ల కాలే, నీ వల్ల కాదు. నాకు అట్లా అన్నారు, నాకు కూడా ఇట్లనే చూసినారు. మా మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్తే, ఏమమ్మా నీకేం పని లేదా, నీకు మీ ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉంది, మీ స్టేషన్ రైటర్ CI తర్వాత CI, ఆడొస్తాయి ఈడొస్తాయి కింద వస్తాయి అన్నీ అన్నారు. మా ఆవిడ కూడా చెప్పిన, ఎన్ని చెప్పుకొని వస్తే ఎన్ని వచ్చినా కూడా చర్లపల్లి చెంచులు కూడా దగ్గర ఉంటుంది, వద్దు నీ బిజినెస్ చేయని చెప్పిన. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, మనము ఎంచుకునే మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక చెడు మార్గం ఎంచుకున్నామంటే ఏదో రోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అర్థమవుతుందండి? కర్మకి మనం ఖచ్చితంగా మనము ప్రతిఫలం తీసుకోవాల్సిందే. కర్మనియే వాధికారిస్తే మా ఫలేచు కదాచన.